విజయదశమి అంటే నిజంగా ఏమిటి? దుర్గాదేవి ఎలా పుట్టిందో మీకు తెలుసా? ఎంతటి భీకర రాక్షసుడిని కూడా ఓ స్త్రీ శక్తి ఎలా ఓడించిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? దసరా రోజు పాలపిట్టని ఎందుకు చూడాలి అంటారు? జమ్మి చెట్టుకి ఉన్న ప్రత్యేకమేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలా? ఈ వీడియోలో దసరా వెనుక ఉన్న నిజమైన పురాణ కథలు, ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ముందు ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్కారం, నేను మీ సంజన కౌండన్య. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలో ఉన్న కామ, క్రోధ, మద, మాత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే 10 దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి సన్నదిలో తొలగించుకోవడమే ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. దసరా పండుగ వెనుక ఉన్న పురాణ కథలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు దుర్గాదేవి ఎలా పుట్టిందో చూద్దాం. దుర్గాదేవి కథ మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో ఉంది. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకి 2 కొడుకులు పుడతారు. పెద్దవాడు రంభుడు, చిన్నవాడు కరంభుడు. అయితే వాళ్లకు ఒక లోపం ఉంది, అదే వాళ్ళకి సంతానం కలగదు అని. సంతానం కోసం 2 తపస్సు చేస్తారు. కరంభుడు నీటిలో, రంభుడు చెట్టు కింద తపస్సు చేస్తారు. చాలా ఇయర్స్ కి ఇంద్రుడు ఒక క్రొకొడైల్లా నీటిలో వచ్చి కరంభుడిని చంపేస్తాడు. రంభుడు అనగా రంభాసుడికి చాలా కోపం వస్తుంది. కానీ తపస్సులో ఉన్నాడు కదా, ఏమీ చేయలేడు. అయితే తనను తానే అగ్నిదేవుడికి బలించుకోవాలి అనుకుంటాడు. తన తల తానే నరుక్కునే లోపు అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అంటాడు, ఆగు రంభ, నువ్వు చనిపోయినంత మాత్రాన కరంభుడు తిరిగి రాడు. సరే, నువ్వు ఒక వరం కోరుకో, నేను తప్పకుండా ప్రసాదిస్తాను అని అంటాడు. అప్పుడు రంభుడు అతనికి కొడుకు పుట్టేలా చేయమంటాడు. అయితే అగ్నిదేవుడు వరం ఇస్తూ ఇలా అంటాడు, నీ మనసు ఎవరిని చూసి ఇష్టపడుతుందో వారి ద్వారా నువ్వు కోరుకునే కొడుకు పుడతాడు అని. అలా చెప్పి అగ్నిదేవుడు వెళ్ళిపోతాడు. రంభుడు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఒక గేద అంటే మహిషినిపై మనసు పడతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని తనని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ మహిషిని కొన్ని రోజులకు గర్భవతి అవుతుంది. తనకు రక్షణగా దున్నపోతులని పెడతాడు. ఒక రోజు ఒక దున్నపోతు ఆ మహిషినిపై కామించి తన వెంట పడుతుంది. అది చూసి రంభుడికి చాలా కోపం వస్తుంది. అలా కోపంతో ఆ దున్నపోతుతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో దున్నపోతు కొమ్ముతో రంభుడిని పొడుస్తుంది. రంభుడు అక్కడికక్కడే చనిపోతాడు. దానితో మహిషినికి చాలా భయం వేస్తుంది. అలా భయంతో నిండు గర్భంతో యక్షుల దగ్గరకు కాపాడమని వెళ్తుంది. వాళ్ళు ఆ దున్నపోతుని చంపేస్తారు. తర్వాత రంభుడికి అంత్యక్రియలు చేస్తారు. బాధతో మహిషిని కూడా ఆ చితిలోనే పడి సతీసహగమనం చేస్తుంది. కొద్దిసేపటికి అదే చితిమంటల్లో నుంచి ఒక మగబిడ్డ పుడతాడు. వాళ్ళు అతనికి మహిషాసురుడు అనే పేరు పెడతారు. అంటే గేదె కుమారుడు అని అర్థం. మహిషాసురుడు చాలా శక్తులతో జన్మించాడు. త్వరలో మహిషాసురుడు రాక్షసులకు రాజు అయ్యాడు. తర్వాత అతని జీవితానికి అమరత్వం కోరుకుంటాడు. అదే ఉద్దేశంతో అతను బ్రహ్మదేవుడిని సంతోషపెట్టడానికి తపస్సు ప్రారంభించాడు. అతను ఇక ఏమీ తినకుండా ఒక చెట్టు కింద ఒంటి కాలుపై నిలబడి సృష్టికర్త అయిన బ్రహ్మను ప్రార్థించడం ప్రారంభించాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. ఇంకా మహిషాసురుడు తన తపస్సు యొక్క శక్తితో మరింత బలపడ్డాడు. ఎంతసేపు నిలబడితే అంత బలం పెరిగింది. వెంటనే అతని తపస్సు యొక్క శక్తి 3 లోకాలకు తెలిసింది. బ్రహ్మదేవుడికి కూడా తెలిసి అతనికి ఏదైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మహిషాసురుని ముందు ప్రత్యక్షమై, ఏమిటి మహిష, నువ్వు ఇంత కఠినమైన తపస్సు చేస్తున్నావు, నీకు ఏం వరం కావాలి అని అడిగాడు. దానికి మహిషాసురుడు ఇలా చెప్పాడు, ప్రభు, నాకు అమరత్వం కావాలి అని. దానికి బ్రహ్మదేవుడు, ప్రతి ప్రాణికి జనన మరణాలు అనేవి సహజం. నువ్వు కోరే కోరిక ప్రకృతికి విరుద్ధమైనది కనుక నేను నీకు ఈ వరం ఇవ్వలేను. ఇంకా వేరే ఏమైనా వరం కోరుకో, నేను తప్పకుండా ప్రసాదిస్తాను అని అన్నాడు. అయితే మహిషాసురుడు ఇలా అన్నాడు, సరే, ఆడది నా దృష్టిలో అబల, తన వల్ల నాకు ఏ ఆపద ఉండదు కనుక ఏ పురుషుడు చంపలేని వరం ప్రసాదించు. నేను చనిపోవాలంటే అది స్త్రీ చేతుల్లో మాత్రమే ఉండాలి. అంత పెద్ద రాక్షసుడు కాబట్టి తనను చంపేంత శక్తి ఏ స్త్రీకి ఉండదని అతను అనుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ వరం ప్రసాదించి వెళ్ళిపోయాడు.
తర్వాత మహిషాసురుడు సంతోషించి గర్వించాడు. అతని భయంకరమైన నవ్వు భూమి మొత్తం మ్రోగింది. భూలోక వాసులందరూ రాక్షసుల భయంతో జీవిస్తున్నారు. మహిషాసురుడు దేవతలను సవాల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాబోయే దాడి గురించి దేవతలందరూ ముందే గ్రహించి ఆందోళన చెందారు. మహిషాసురుడు భారీ గేదె రూపంలో రాక్షసులతో కలిసి యుద్ధ భూమికి వచ్చాడు. అతని బలం ముందు దేవతల ఆయుధాలన్నీ పనికి రాకుండా పోయాయి. దేవతలు ఇప్పుడు నిరాశతో ఉన్నారు. అరుపులు మరియు సంతోషంతో అసుర సైన్యం దేవతలను స్వర్గం నుండి తరిమికొట్టింది. వారు ఇంద్రుని రాజభవనాన్ని కూడా ఆక్రమించారు. తమ భయంకరమైన విజయ గీతాలను పాడారు. ఇప్పుడు నేను 3 లోకాలకు ప్రభువును. ఇంద్రుని సింహాసనంపై కూర్చున్న మహిషాసురుడు ఇలా కేకలు వేశాడు. మహిషాసురుడిని అణిచివేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు. అతను కోరుకున్నది చేశాడు. ఇంకా భూలోక ప్రజలు చాలా బాధపడ్డారు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడితో సహా దేవతలందరూ సమావేశమై మహిషాసురుడిని సంహరించే మార్గాల గురించి ఆలోచించారు. తనను కేవలం ఒక స్త్రీ చంపితేనే చస్తాడని బ్రహ్మవరం ఇచ్చాడని చెప్పారు. కాబట్టి దేవతలందరూ కలిసి తమ దైవిక శక్తులను కలిపి ఒక స్త్రీ రూపాన్ని తయారు చేశారు. దేవతలందరూ ఆమెకు దివ్య వస్త్రాలు, ఆభరణాలు, మరీ ముఖ్యంగా తమ ఆయుధాలను ఆ స్త్రీకి సమర్పించారు. ఆమె ముఖం శివుడి చేత, ఇంకా ఆమె మొండెం ఇంద్రుని చేత, ఆమె పళ్ళు బ్రహ్మ చేత, ఆమె శరీరం యొక్క క్రింది భాగం భూదేవి చేత, వరుణదేవుడు ఆమె తొడలు ఇంకా మోకాలను చెక్కాడు. ఇంకా అగ్నిదేవుడు నేత్రాలను సృష్టించాడు. ఈ విధంగా ఆమె అన్ని ఇతర దేవతల శక్తుల కలయికతో సృష్టించబడిన అత్యున్నత శక్తి. కాబట్టి విశ్వంలోని దుష్టశక్తుల నాశనాన్ని నిర్ధారించే విశ్వం యొక్క గొప్ప తల్లి. ఆ తల్లే దుర్గాదేవి అప్పుడు జన్మించింది. వారంతా ఆమెకు పేరు పెట్టారు దుర్గాదేవి అని. ఇంకా ఆమెను పూజించారు. ఆమె మహిషాసురుణ్ణి చంపడానికి సిద్ధంగా ఉండి భయంకరంగా కనిపించింది. దేవతలు సంతోషించారు. వారి ఆశీర్వాదంతో దుర్గాదేవి హిమాలయాల ద్వారా సమర్పించబడిన పులిని ఎక్కి మహిషాసురుణ్ణి నాశనం చేయడానికి బయలుదేరింది. ఆమె మహిషాసురుడు ఉన్న దగ్గరికి చేరుకోగానే పర్వతాలను వణికించి సముద్రాల్లో భారీ అలలను సృష్టించేంత పెద్ద గర్జన చేసింది. అది విని మహిషాసురుడు తన సైనికులను ఏమి జరిగిందో చూసి రమ్మని పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి ఇలా అన్నారు, ప్రభు, ఓ మహిళ సవాల్ చేస్తుంది అని. అది విని నవ్వుతూ, ఆమెను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానని చెప్పు అన్నాడు. నేను మహాదేవిని, నా భర్త మహాదేవుడు. నేను మహిషాసురుణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడానికి వచ్చాను. అలా అని వెళ్ళకపోతే నేనే నాశనం చేస్తాను అని దుర్గాదేవి సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం విని మహిషాసురుడు ఉగ్ర రూపం దాల్చాడు. అతను దుర్గాదేవిని నాశనం చేయడానికి తన యోధులను పంపాడు. కానీ వారెవ్వరూ తిరిగి రాలేదు. మహిషాసురుడికి ఈ వార్త తెలిసి మరింత కోపం వచ్చింది. తన సైన్యంతో కలిసి దేవతపై దాడి చేశాడు. కానీ దుర్గాదేవి వెంటనే తన ఊపిరి నుండి పోరాడటానికి భారీ సైనిక దళాన్ని సృష్టించింది. మహిషాసురుడు తనకు తెలిసిన మాయలన్నీ ప్రయత్నించాడు. దేవతను కంగారు పెట్టడానికి ఆకారాలు మారుస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తి నుండి అతను సింహం అయ్యాడు, తర్వాత ఏనుగయ్యాడు. కానీ ప్రతిసారి మహాదేవి తన ఆయుధాలతో అతన్ని తీవ్రంగా గాయపరిచింది. 9 రోజుల పాటు యుద్ధం జరిగింది. చివరగా దేవత మళ్ళీ భారీ గేదె రూపంలో వచ్చిన అసురుణ్ణి తల నరికి చంపేసింది. అలా దేవి మహిషాసురుడి దౌర్జన్యం నుంచి ప్రపంచాన్ని కాపాడింది. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు మళ్ళీ స్వర్గానికి తిరిగి వచ్చారు. ఇంకా అంతా బాగానే ఉంది. అప్పటి నుండి దుర్గా పూజ, నవరాత్రులు చేస్తారు. మహిషాసుర మర్దిని అంటారు. నవదుర్గాలు అంటే దుర్గాదేవి యొక్క 9 రూపాలు. మొదటి రూపం శైలపుత్రి దేవి, రెండవ రూపం బ్రహ్మచారిణి దేవి, మూడవ రూపం చంద్రఘంటా దేవి, నాలుగవ రూపం కూష్మాండా దేవి, ఐదవ రూపం స్కందమాత, ఆరవ రూపం కాత్యాయని దేవి, ఏడవ రూపం కాలరాత్రి, ఎనిమిదవ రూపం మహాగౌరి, తొమ్మిదవ రూపం సిద్ధిదాత్రి. 9 రోజుల్లో అమ్మవారి 9 రూపాలను పూజిస్తారు. ఇంకా 10వ రోజు దసరా అంటే విజయదశమి. ఆ రోజు దుర్గాదేవిగా కొలుస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దుర్గాదేవిని నవరాత్రుల్లో పూజిస్తారు. ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండవ రోజు గాయత్రి దేవిగా, మూడవ రోజు మహాలక్ష్మీ దేవిగా, నాలుగవ రోజు అన్నపూర్ణ దేవిగా, ఐదవ రోజు లలితాదేవిగా,
6వ రోజు శాకాంబరి దేవిగా, 7వ రోజు సరస్వతీ దేవిగా, 8వ రోజు దుర్గాదేవిగా, 9వ రోజు మహిషాసుర మర్దినిగా, ఇంకా 10వ రోజు దుర్గాదేవిగా పూజిస్తారు. ఇంకా తెలంగాణలో ప్రత్యేకంగా బతుకమ్మలా కూడా నవరాత్రులు చేస్తారు. పూర్వం నుంచి బతుకమ్మని 9 రోజులు చేసి నవరాత్రులు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అలానే కంటిన్యూ అవుతుంది. ఇంకా దుర్గాదేవిని కూడా చెప్పిన విధంగా అలంకారాలు చేసి పూజిస్తారు. బతుకమ్మ యొక్క 9 రోజుల పేర్లు: మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ హిస్టరీ అండ్ ఎలా జరుపుకుంటారు అని ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు గనుక ఆ వీడియో చూడకపోయి ఉంటే పైన ఐ బటన్లో యాడ్ చేశాను, లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ట్యాగ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇంకొన్ని ప్రాంతాల్లో 3 రోజులు పార్వతీదేవిగా, 3 రోజులు లక్ష్మీదేవిగా, 3 రోజులు సరస్వతీదేవిగా పూజిస్తారు. ఇంకొన్ని దగ్గర కాళీమాతగా కూడా పూజిస్తారు. నేను ముందు చెప్పినట్టుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దుర్గాదేవిని నవరాత్రుల్లో పూజిస్తారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వినాయకుడికి మండపాలు ఏర్పాటు చేసి ఎలా నవరాత్రులు పూజించి నిమజ్జనం చేస్తామో అలానే దేవిని కూడా కొన్ని చోట్ల నవరాత్రులు పూజించి అమ్మవారి పూజలు పూర్తి చేసిన తర్వాత నవరాత్రి ఉత్సవాలు ముగిశాక విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తారు. ఇది దేవతను గృహానికి పిలిచి తిరిగి సాగదంపినట్లు సూచిస్తుంది. ఇది ప్రాంతీయ ఆచారాలు మరియు ఆలయ సాంప్రదాయాల ప్రకారం కాస్త భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది విజయదశమి రోజు నిమజ్జనం చేస్తారు, మరికొందరు తర్వాత రోజుల్లో కూడా నిర్వహిస్తారు. నవరాత్రులంటే ఏంటి? నవరాత్రులంటే 9 రాత్రులు అని అర్థం. సంస్కృతంలో నవ అంటే 9, రాత్రి అంటే రాత్రులు. అసలు సంవత్సరానికి మొత్తం 4 రకాల నవరాత్రులు ఉంటాయి. కానీ అందులో ముఖ్యంగా 2 మాత్రమే అంతటా పూజలు జరపబడతాయి. మొదటి నవరాత్రులు వసంత నవరాత్రులు. ఇవి చైత్ర మాసంలో మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకుంటారు. ఈ నవరాత్రుల చివరిగా శ్రీరామ నవమి పండుగ కూడా వస్తుంది. 2వ నవరాత్రులు శరద్ నవరాత్రులు. ఇవి ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరుపుకుంటారు. ఇవే మనం దసరా సమయంలో జరుపుకునే నవరాత్రులు. దుర్గాదేవిని పూజిస్తాం. మిగిలిన 2 నవరాత్రులు, ఒకటి గుప్త నవరాత్రులు. ఇది సాధారణ ప్రజలకు తెలియదు. జనవరి, ఫిబ్రవరి లేదా జూన్, జూలైలో మాత్రమే జరుపుకుంటారు. కాళికాదేవిని పూజిస్తారు. ఇంకోటి ఆషాఢ నవరాత్రులు. ఇవి ఆషాఢ మాసంలో జూన్ లేదా జూలైలో జరుపుకుంటారు. కొంతమంది సాధకులు మాత్రమే ఈ నవరాత్రులలో పూజలు చేసుకుంటారు. సాధారణంగా మనకు తెలిసింది శరద్ నవరాత్రులు మాత్రమే. అవే దసరా నవరాత్రులు. అవి మాత్రమే మనం ఎక్కువగా జరుపుకుంటాం. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమై విజయదశమి రోజుతో ముగుస్తుంది. దుర్గాదేవి యొక్క అవతారాలకు, అలంకారాలకు ఉన్న డిఫరెన్స్, ఇంకా 4 రకాల నవరాత్రుల యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ పైన ఇంకో వీడియో చేస్తాను. రామాయణ మహాభారతంలో కూడా దసరా పండుగకు సంబంధించిన గొప్ప కథలు ఉన్నాయి. రామాయణంలో చూసుకుంటే రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు రాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు, వానర సేన రావణుణ్ణి ఎదుర్కొని యుద్ధం చేశారు. 9 రోజుల పాటు జరిగిన యుద్ధంలో రాముడు రావణుణ్ణి 10వ రోజు విజయదశమి నాడు చంపాడు. రావణుడు దుర్మార్గానికి, అహంకారానికి ప్రతీక. అందుకే రావణుడిని చంపడం మంచి మీద చెడుపై విజయానికి చిహ్నంగా భావిస్తారు. సీతాదేవిని అపహరించిన రావణుడికి ఎలాంటి గతి పట్టిందో మనందరికీ తెలుసు. అదే విధంగా నేటి కాలంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తే రావణుడికి వచ్చిన శిక్షే ప్రతి దుర్మార్గుడికి పడుతుంది. సమాజం మొత్తం ఇదే విషయం గుర్తుపెట్టుకోవాలి. స్త్రీల గౌరవం కాపాడకపోతే ఆ దుష్టులకు రావణుడితో సమానమైన శిక్ష తప్పదు. అందుకే దసరా రోజు రావణుడి బొమ్మను దహనం చేస్తారు. దసరా పండుగకు మహాభారతంతో ఉన్న అనుబంధం చూసుకుంటే మహాభారతంలో దుర్యోధనుడి అహంకారం, అశాంతి ఇంకా అన్యాయం కారణంగా పాండవులకు అన్యాయం జరిగింది. దుర్యోధనుడి అహంకారం కారణంగా
ద్రౌపదిని మహాసభలో అవమానించారు. ఆ అవమానం వెంటనే కాకపోయినా పాండవుల కోసం శక్తివంతమైన ప్రతీకారం వస్తుంది. అర్జునుడు కౌరవ సేనను ఓడించాడు. అన్యాయాన్ని ఓడించి న్యాయం గెలిచింది కాబట్టి అదే రోజు విజయదశమి అయ్యింది. కంక్లూజన్ ఏంటంటే రామాయణంలో రాముడు రావణునిపై విజయం సాధించడం, మహాభారతంలో పాండవులు కౌరవులను ఓడించడం రెండు దసరా పండుగకు ఒకే సందేశం ఇస్తాయి. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. అధర్మం ఎంత బలమైనదైనా చివరికి ఓడిపోతుంది. దసరా రోజున ఈ విజయాలను మనం గుర్తించి ధర్మం, న్యాయం, సత్యం గెలవాలని నమ్మకంతో పండగ జరుపుకుంటాం. దసరా రోజు పాలపిట్టని చూడాలని, జమ్మి చెట్టు ఆకులు అందరికీ పంచాలని అంటారు. మరి వాటి వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందామా? రాముడికి రావణాసుడిని చంపడానికి బయలుదేరేటప్పుడు పాలపిట్ట ఎదురైందంట. అందుకే రాముడు విజయం సాధించాడని అంటారు. ఇంకా పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకొని వస్తుండగా వారికి పాలపిట్ట ఎదురై ఆ తర్వాత వాళ్ళకి అన్ని విజయాలే అంట. అందుకే అవి రెండు ఒకే రోజు కావడంతో మనం ఇప్పుడు దసరా జరుపుకునేది కూడా ఆ రోజే. అందుకే ఆ రోజు అందరూ పాలపిట్టను చూస్తే ఇంకా వారికి ఆ సంవత్సరం అంతా విజయాలు జరుగుతాయని నమ్ముతారు. అజ్ఞాతవాసం కంటే ముందు పాండవులు తమ ఆయుధాలను దాచడానికి సరైన స్థానం కోసం వెతుకుతారు. అప్పుడే వారికి జమ్మి చెట్టు కనిపిస్తుంది. జమ్మి చెట్టుకి పూజ చేసి ఆ చెట్టు కింద తమ ఆయుధాలను దాచుతారు. ఆ చెట్టు పండుగ నాడు గౌరవం పొందింది. ఎందుకంటే పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలను తీసుకునే సమయంలో ఆ చెట్టు వారికి విజయాన్ని ఇచ్చిందని నమ్ముతారు. ఆ తరువాత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులను ఓడించి ధర్మం నిలబెట్టారు. అప్పటి నుండి జమ్మి చెట్టు ధర్మానికి, విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం, ఆ ఆకులను బంగారంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆచారంగా మారింది. జమ్మి ఆకులను పంచుకోవడం అనేది మంచి విశ్వాసం, శుభం సూచిస్తుంది. ఎవరైనా ఆ ఆకులను ఇచ్చినప్పుడు అది శుభం తీసుకురావాలని మరియు నిత్య విజయం కలగాలని కోరుకుంటారు. అలాగే సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే జమ్మి చెట్టు ఔషధ గుణాలు కలిగి ఉంది. జమ్మి చెట్టు ఆకులు, వేర్లు ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దాని ఆకు లేదా వేరులో ఉన్న రసాయనాలు ఆత్మవిశ్వాసం, శాంతి మరియు శరీర శక్తిని పెంచుతాయి. కాబట్టి ఆ చెట్టును పూజించడం అండ్ తాకడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా ఇదే అండి దసరా గురించి. ఫైనల్గా దసరా స్టోరీ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ తల్లిలా లాలించగలదు, అలా అని తప్పు చేస్తే కాళీమాతలా దండించగలదు కూడా. ఇలా సత్యయుగంలో, త్రేతాయుగంలో, ఇంకా ద్వాపర యుగంలో అదే రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజు. అందుకే మనం ఆ రోజున విజయదశమి జరుపుకుంటాము. నవదుర్గాల డీటెయిల్ టాపిక్ పైన, ఇంకా నవరాత్రులు ఎలా జరుపుకుంటారు అనేది నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రేమ మరియు సపోర్ట్తోనే మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.